Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 90. బామ్మగారు, మీ మనవడికి పొగరు చాలా ఎక్కువగా ఉందని దక్ష అనేసరికి, పొగరైనా చాలా మందికి వాడికి బలుపుందని సర్టిఫికేట్ ఇచ్చారే అని బామ్మ స్నేహ ఇద్దరు ఒకేసారి అనేసరికి ఇద్దరిని ఆశ్చర్యంగా చూసింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి ఇద్దరు పగలబడి నవ్వడంతో, పో బామ్మ, నేను నీతో కూడా మాట్లాడను, అందరూ నన్ను ఏడిపించేవాళ్లే అంటూ అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోవడంతో ఇద్దరూ దక్షని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని కూర్చోవడంతో ఇక ఏమీ చేయలేక వెనక్కొచ్చేశారు. అటు రోడ్డు మీద నవీన్ వల్ల జరిగిన అవమానం, మిత్ర మాట్లాడిన మాటలు, అకాడమీలో కూడా తన ముందు గౌరవం ఇస్తూ తన వెనుక తనకి వినిపిస్తున్న నవ్వులు, ఇవన్నీ సంగవిని పిచ్చిదాన్ని చేస్తూ ఉండడంతో ఏదో ఒకటి చేయాలి, ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా నాకు పిచ్చెక్కిపోతుంది అనుకుంటూ వెంటనే రూమ్లో నుంచి తల్లి దగ్గరికి వచ్చి, మమ్మీ, నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను, నాకు వేరే మ్యాచెస్ చూడండి అనగానే శాంభవి ఆశ్చర్యంగా చూసింది. నిజం మమ్మీ, లేదంటే అందరూ నా చుట్టూ చేరి చేస్తున్న గోలకి నేను పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను. ఆ మిత్ర అంకుల్ మొహం మాడిపోయేలా ఉండే సంబంధం తీసుకురండి. ఎవరిని తీసుకొచ్చినా ఎవరు ఏంటి అని అడగకుండా తల వంచుకొని తాళి కట్టించుకుంటాను అని చెప్పగానే, నువ్వు ఇదే మాట మీద ఉండు, మీ డాడీతో మాట్లాడతాను, ఆయన తన ఇన్ఫ్లుయెన్స్తో ఖచ్చితంగా నీకు మంచి కుర్రాడినే తీసుకొస్తారు అని భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. త్వరలోనే మంచి సంబంధం చూస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు మోహన్ రామ. టోర్నమెంట్ దగ్గరకు వస్తూ ఉండడంతో అటు విరాట్ అకాడమీ, ఇటు కర్ణ అకాడమీలో ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్ ప్రాక్టీస్ అవర్స్ పెరిగిపోయాయి. త్వరలో ఎంగేజ్మెంట్, పెళ్లి ఉండడంతో మేనేజర్కి ఆ పనులన్నీ అప్పచెప్పి స్టూడెంట్స్ అందరూ ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి బాగా పార్టిసిపేట్ చేశారో చూడండి. కొంచెం డ్రాబ్యాక్స్ కనిపించినా కూడా మీ పోస్టులు మారిపోతాయి, నేను పెళ్లి హడావుడిలో ఉన్నాను కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు అని విరాట్ అల్టిమేటం ఇవ్వడంతో, అయ్యో ఎంత మాట సార్, ఇక్కడ మా పని అది కదా, మేము జాగ్రత్తగా ఉంటామని చెప్పారు వాళ్ళు. చూస్తాను కదా మీ పని ఎంత బాగా చేస్తారో అని విరాట్ షార్ప్గా చెప్పి సన్ గ్లాసెస్ పెట్టుకుని బయటకొచ్చి కార్ డోర్ ఓపెన్ చేయగానే, 10 మినిట్స్లో వస్తానని చెప్పావు, ½ అవర్ దాటిపోతోంది అని దీక్షిత అసహనంగా అడిగేసరికి, సారీ బేబీ, కాస్త స్ట్రాంగ్గా చెప్పకపోతే పనులు గాలి వదిలేస్తారు అని విరాట్ చెప్పడంతో, సరేలే పద అని దీక్షిత చెప్పడంతో ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి అక్కడి నుంచి ఒక సినిమా చూసి ఇంటికెళ్లారు. తను మిస్ అయ్యి దొరికినప్పటి నుంచి దక్ష మరీ ఎక్కువగా టెన్షన్ పడుతూ గంటకొకసారి ఫోన్ చేసేది. ఆ రోజు ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోవడంతో మేడం అలిగిందని అర్థమయ్యేసరికి కర్ణ మొబైల్ వైపు చూస్తూనే చిన్నగా పెదవులు సాగతీసి తను కూడా కాల్ కూడా చేయకుండా తన వర్క్స్ చూసుకుంటూ ఉండిపోయాడు ఆ రోజు.
అప్పటికి ఒక 1,00,000 సార్లు డయల్ చేసి కాల్ ఫస్ట్ రింగ్ కూడా కంప్లీట్ కాకముందే కట్ చేస్తూ, లేదు లేదు, నేను కాల్ చేస్తే నేను కోపంగా ఉన్నానన్న విషయం ఎలా తెలుస్తుంది, సో నేను కాల్ చేయకూడదు అని అనుకోవడం, మళ్ళీ మాట్లాడకుండా ఉండలేక మనసు పీకుతూ ఉంటే కాల్ చేయడం, మళ్ళీ కట్ చేయడం, ఇలా చేస్తూనే గడిపేసి ఎంత పొగరు, నేను చేయకపోతే ఆయన గారు చేయొచ్చు కదా, మాటలు మాత్రం కోటలు దాటుతాయి, అయినా నా మొహం కానీ పట్టుమని 10 నిమిషాలు ఆపకుండా ఆ మనిషి మాట్లాడడం నేను ఎప్పుడు విన్నాను, ఏదైనా ఒక చూపుతోనే ఎదుటి వాళ్ళకి కన్వే చేసేస్తాడు అని అనుకుంటూ తల పట్టుకుంది. ఇక ఇలా కాదని మనసు డైవర్ట్ చేసుకోవడానికి తన లగేజ్, కర్ణ లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తూ పొద్దున ఫార్మల్ డ్రెస్ తీసిస్తే అస్సలు వేసుకోలేదు కదా, నా మొండితనం కూడా మీకు తెలియదు కదా అంటూ మొత్తం ఫార్మల్ డ్రెస్సెస్ తీసి సర్ది పెట్టేసి అతని ఛార్జర్లు, టాబ్లెట్స్ అవన్నీ తీసి సర్ది పెట్టేసింది. సాయంత్రం కర్ణ వచ్చేసరికి తను కూడా రెడీ అయ్యి అన్నీ ఒకసారి చెక్ చేసి, తన వస్తువులు చాలా తక్కువ కాబట్టి కర్ణ వస్తువులే 1కి 10 సార్లు చెక్ చేసి అన్నీ ఉన్నాయిలే, మళ్ళీ బట్టలు నలిగితే నాతోనే ఇస్త్రీ చేయిస్తాడు అని అనుకుంటూ గ్రీన్ టీ ప్రిపేర్ చేసి బయటకు వచ్చేసరికి కర్ణ లోపలికి వస్తూ తన అసిస్టెంట్కి ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే పాపం అతని చేతులు కట్టుకుని భయంగా నోట్ చేసుకోవడం చూస్తూ, ఒక్కసారైనా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు కదా, ఆ ఫేస్ చూడు, ఎవరో ఆస్తి రాయించుకున్నట్టు ఉంటుంది అని అనుకుంటూ వెళ్ళేసరికి ఫ్రెష్ అవ్వడానికి వెళుతూ ఉంటే హెల్ప్ చేసి గ్రీన్ టీ ఇవ్వడంతో ఫ్రెష్ అయ్యి తాగుతానంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి తాగుతూ బాల్కనీలోకి వెళ్ళేసరికి, త్వరగా తాగితే బయలుదేరుదాం, నేను అన్నీ రెడీ చేసి పెట్టాను అని అంది దక్ష. అన్నీ పెట్టావా, ఏమైనా మిస్ చేస్తే మళ్ళీ నువ్వే వచ్చి తీసుకురావాలి అనగానే, ఇది మరీ బాగుంది, మీరు లేకుండా నేనెందుకు ఇక్కడికి వస్తాను, అన్నీ పెట్టాను, మీరేమైనా మిస్ అయ్యాయి ఏమో అని ఒకసారి చూసుకోండి అని దక్ష మూతి ముడుచుకోవడంతో క్యూట్గా ఉన్న దక్షను ముద్దాడేసరికి మొహ వికారంగా పెట్టుకుంది దక్ష. దక్ష చిరాగ్గా ఫేస్ పెట్టుకోవడంతో కోపం వచ్చి ఈసారి గ్రీన్ టీ తాగించేసరికి మొహం ఇంకా భయంకరంగా పెట్టుకొని, ఏడు మొహం పెట్టుకుని రేపటి నుంచి అసలు మీకు గ్రీన్ టీ ఇవ్వను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఏమన్నావు అని కర్ణ గట్టిగా అడిగేసరికి, ఏం లేదు, ఏమనలేదు అని మళ్ళీ కంగారుగా చెప్పి మూతి 30 వంకర్లు తిప్పి బెడ్, లగేజ్ అంతా ఒకసారి చెక్ చేశాక కర్ణ వచ్చి రెడీ అవ్వడంతో ఇద్దరు కలిసి విరాట్ వాళ్ళ మ్యాన్షన్కి బయలుదేరారు. దారిలో ఐస్ క్రీమ్ కనిపించేసరికి ఐస్ క్రీమ్ కొనుక్కుందామండి, ప్లీజ్ కార్ ఆపండి అని అడుగుతుంటే, ఐస్ క్రీమ్ లేదు, ఏం లేదు, నోరు మూసుకొని కూర్చో అని కర్ణ సీరియస్గా చెప్పడంతో, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇంతలో ఏమైంది మీకు అని అడిగింది దక్ష. అతని భుజం చుట్టూ చేతులు వేసి, ఏమైంది, నేను పక్కనే ఉన్నాను కదా, ఫోన్ కాల్ కూడా రాలేదు, ఎవరి మీద కోపంగా ఉన్నారు అని అడిగితే ఆమె వైపు ఒకసారి చూసి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. కర్ణ ఎందుకు అలా ఉన్నాడో ఏమాత్రం అర్థం కాకపోయేసరికి దక్ష అయోమయంగా ఉండడంతో ఇంటి దగ్గర గ్రీన్ టీ ఇన్సిడెంట్ గుర్తొచ్చి, అందుకే కోపంగా అసలు ముద్దు పెట్టను అని కోపంగా మాట్లాడిన మాటలకి కోపం వచ్చిందని అర్థమయ్యేసరికి టక్కున కర్ణ వైపు చూసి, సారీ, అప్పుడు గ్రీన్ టీ చేదుకి ఏదో ఆవేశంలో అలా అన్నాను, ఈ మాత్రం దానికి అలుగుతారా, ఎందుకు ఈ మాట పట్టించుకొని కోపంగా ఉన్నారు అని అడిగింది దక్ష. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.